హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. నేను ఒక జ్యూసర్ గురించి చెప్దాం అనుకుంటున్నాను మీకు. ఇది వచ్చేసి హ్యావెల్ అండి. నేను 1 ఇయర్ బ్యాక్ నుంచి వాడుతున్నాను. నాకు తెలిసి చాలామంది ఇళ్ళల్లో ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో అయితే చాలామంది ఇళ్ళల్లో అవైలబుల్గా ఉన్నాయి అనుకుంటే 1 ఇయర్ నుంచి చాలా బాగా పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ నేను చాలా బాగా చేసుకుంటాను. ఇంట్లో ఇది బాగా యూజ్ చేస్తున్నామండి. చాలా ప్యూర్లీ వస్తుంది. మీకు చూపిస్తాను మొత్తం కూడా. నేను ఫస్ట్ నేను ఇది పెడతాను చూడండి. ఇవి 3 పిన్స్ ఉన్నాయి కదా, ఈ 3 పిన్స్కి ఇది ఇలా పెట్టాలి అండి. పెట్టిన తర్వాతకి దీంట్లోకి ఇది ఇలాగా జాయింట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాతకి దీన్ని ఇలాగా దీంట్లోకి, ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇది కూర్చోకపోతే అసలు అది రానే రాదు, మొత్తం పోద్ది అనమాట. ఈ బ్లెండర్ వచ్చేసి ఇలాగా ఇది వచ్చేసి వేస్టేజ్కి, ఇది వచ్చేసి జ్యూసర్కి, జ్యూస్ రానికి యూజ్ చేస్తాం. ఇది ఇలా సెట్ చేసుకోవాలి. ఇది కూడా మెయిన్ అండి. చివర్లో ఇలా కానీ ఇది పెట్టడమే చాలా ఇంపార్టెంట్. జ్యూస్ పడడం చాలా ఈజీ మనకి, కానీ ఈ మిషన్ సెట్ చేయడం అనేది చాలా వర్క్ ఉంటుంది మనకి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే అండి. వన్స్ ఫిట్ చేసుకున్న తర్వాతకి చాలా ఈజీ అనమాట. ఇక్కడ బటన్ ఉంటుంది, ఇలా ఆన్ చేసుకోవాలి. నేనైతే ఇది ఒక వాటర్ మిలన్ మొత్తం కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఇలాగా. ఇది మనము ఫిల్ అవుతుంది కాబట్టి ఓపెన్ చేసి పెట్టుకుంటే ఇలాగ బయటకు వచ్చేస్తుందండి జ్యూస్ అనేది. చూడండి, వేస్టేజ్ ఇక్కడి నుంచి ఇలా వచ్చేస్తుంది. మనం ఇలాగ వేసేసుకోవడమే పైనుంచి. వాటర్ మిలన్ అనేది చిన్నపిల్లలకు కానీ మనకు కానీ సమ్మర్లో చాలా యూజ్ ఉంటుందండి. వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా దీంట్లో, వేస్టేజ్ కూడా తక్కువనే పోతుంది. వాటర్ మాత్రం చాలా, జ్యూస్ మాత్రం చాలా బాగా వచ్చేస్తుంది. చూడండి, చూపిస్తాను. మనకి లోన కొంచెం ఏమైనా ఉన్నా కూడా ఉల్టా రివర్స్ మనము ఇలా తిప్పుకోవచ్చు అనమాట. తర్వాత మళ్ళీ ఇలా ఆన్ చేసుకోవచ్చు, అంటే రివర్స్ చేసుకోవచ్చు, స్ట్రైట్ చేసుకోవచ్చు అనమాట. ఏమన్నా ఉన్నా కూడా మనకు బయటకు వచ్చేస్తుంది. చూడండి ఎలా వచ్చేస్తుందో, చాలా నీట్గా, చాలా ప్యూర్లీ ఉంటుంది. జ్యూస్ కూడా చాలా బాగుంది. ప్లీజ్ మీరు ఎవరు కూడా ప్రమోషన్ అనుకోవద్దు. ఇది నేను 1 ఇయర్ బ్యాక్ నుంచి వాడుతున్నాను. ఇంట్లో మాకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, క్లోజ్ చేశాను. ఇలా వచ్చింది జ్యూస్. చూడండి ఎంత క్వాంటిటీ వచ్చిందో. ఇంకోటి ఏంటంటే, నేను ఇంత తీసుకున్నాను. ఒక వాటర్ మిలన్లో నేను మొత్తం కట్ చేయలేదు కూడా. ఇది మిగిలింది, ఇంత మిగిలింది వాటర్ మిలన్. ఇప్పుడు దీంట్లో నేను గ్లాసులో పోస్ట్ చూద్దాం ఎంత వచ్చింది. మనకన్నా తెలుస్తుంది కదా మనకు కూడా. చూడండి ఎంత ప్యూర్లీ ఉందో, చూసారా? చూడండి, జంబో గ్లాసులు ఇవి. 3 మెంబర్స్ ఈజీగా తాగొచ్చు ఇంత జ్యూస్. చక్కగా మన ఇంట్లోనే రెడీ చేసుకొని పిల్లలకు కానీ పెద్దలకు కానీ రిలేటివ్స్ వచ్చినాక కూడా చాలా ఈజీగా అయిపోద్ది అనమాట. ఎవరికైనా చాలా చక్కగా మనం తీసుకోవచ్చు. బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.